ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున మనం భార్యాభర్తల అనుబంధాన్ని గురించి మాట్లాడుకుందాం. కుటుంబం అనేది ఈ సృష్టి తీర్చిదిద్దినటువంటి అతి గొప్ప కళాఖండం. అలాగే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మ కుటుంబం. అందులో గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇవాళ కాలమాన పరిస్థితుల ప్రకారం మైక్రో కుటుంబాలు, తల్లి తండ్రి వాళ్ళ పిల్లలు ఇద్దరు, అంతవరకు ఏర్పడిపోయింది. అయితే మనం చాలా మంది అనుకుంటాం, నేను గొప్పగా కష్టపడి పనిచేస్తాను, ఎంతో డబ్బు సంపాదిస్తాను. అయినా సరే నీ భార్య సహకారం గనక లేకపోతే నువ్వు ఏ రంగంలో కూడా రాణించలేవు. కాబట్టి భార్య స్థానం అంత గొప్పది గృహస్థాశ్రమంలో. అంటే రెండవ ఆశ్రమం గృహస్థాశ్రమం. గృహస్థుగా ఉన్నవాడు మాత్రమే మిగిలినటువంటి 3 ఆశ్రమాలని పోషించగలుగుతాడు. అందుకని గృహస్థాశ్రమం అంత గొప్పది అని పెద్దవాళ్ళు చెప్పారు. అంతేకాదు, మన మహా ఋషులు అందరూ కూడా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్లే. సప్త ఋషులు, అగస్త్యుడికి లోపాముద్ర భార్య ఉంది, వశిష్ఠుడికి అరుంధతీదేవి, ఇలా వాళ్ళందరికీ భార్యలు ఉన్నవాళ్లే, కుటుంబంలో ఉన్నవాళ్లే. కాబట్టి కుటుంబం అనేది హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో చాలా చాలా ఉన్నతమైనది. తన భర్త ఆదాయం, ఖర్చు ఈ రెండూ గమనిస్తూ తనకు సంబంధించినటువంటి ఖర్చులను తగ్గించుకునేటటువంటి భార్య ఉందే, అటువంటి భార్య లభించడం ఒక గొప్ప వరం. ఎందుకని 100 రూపాయలు సంపాదిస్తే 200 రూపాయలు ఖర్చు పెట్టే భార్య దొరికిందంటే వాడు అప్పుల పాలవుతాడు. కాబట్టి భర్త ఆదాయం, ఖర్చు గమనిస్తూ అవసరమైతే తనకు సంబంధించినటువంటి ఖర్చులని తగ్గించుకుంటుంది. అటువంటి భార్య లభిస్తే ఆ భర్త నిజంగా గొప్ప వరాన్ని పొందినవాడే అవుతాడు. అలాగే భర్తను అర్థం చేసుకునేటటువంటి భార్య గనక దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవించగలుగుతాడు. చెట్టు కింద ఉండేవాడు కూడా హాయిగానే ఉంటాడు. వాడికి ఏ చీకు చింత ఉండదు. అదే అహంకారి భార్య దొరికింది అనుకోండి, టాటా, బిర్లా, అంబానీ అనుకుంటాం మన పెద్ద భాగ్యవంతులని, వాళ్ళు కూడా సన్యాసుల్లో కలిసిపోవాల్సిందే. ప్రతి భర్త తన భార్యను మరొక తల్లి రూపంగా భావించాలి అని. అలాగే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తేనే ఇది మధురమైన బంధం అవుతుంది. అందుకనే తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఒక మంత్రం చెప్పిస్తారు. నాకు 10 మంది పుత్రులను కని 11వ బిడ్డగా నన్ను చూసుకోవాలి నువ్వు అని అడుగుతాడు 3వ దోసిడి తలంబ్రాలు పోసేటప్పుడు భర్త. ఎందుకని? వృద్ధాప్యం వస్తుంది, పిల్లవాడితో సమానం అయిపోతాడు భర్త. తనను పిల్లలు గౌరవించట్లేదని బాధపడుతూ ఉంటే, ఏమయ్యా నువ్వు కనబిడ్డలే కదా, ఎందుకంత బాధపడతావు, నేనున్నాను కదా నీకు అని ఓదారుస్తుంది. కాబట్టి తన బిడ్డలాగా చూసుకుంటుంది. మరొకటి, భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బతుకుతున్నారని చాలా మంది అంటారు. తప్పుది. భార్యకు అనారోగ్యం వచ్చింది, భర్తే చేయాలి.
అలా చేస్తున్న వాళ్ళు ఎంతోమందో నాకు తెలుసు. గతంలో ఆ తల్లి యొక్క సేవలు పొందావు, ఇవాళ ఆమె సేవ చెయ్యలేని స్థితిలోకి వచ్చింది అనారోగ్యం వల్ల. మరి నువ్వు బదులు తీర్చుకోవాల్సిందే. అంటే అలా చేయడం భార్యాభర్తల యొక్క బంధాన్ని గౌరవిస్తున్నాడనే అర్థం తప్ప బానిసగా బతుకుతున్నాడనే అర్థం తీసుకోకూడదు. సంసారం అంటే కేవలం కలిసి ఉండటమే కాదు. ఒక ఇంట్లో కష్టాలే వచ్చినా, కన్నీరు ఏరులై పారుతున్నా కూడా ఒకళ్ళను అర్థం చేసుకొని చివరి వరకు తోడు వీడకుండా ఉండడమే అది సంసారం అంటే. అప్పుడే ఆ సంసారంలో ఆనందం ఉంటుంది. అప్పుడు ఆ సంసారం సాగరంగా కనపడదు. ఒక మంచి భర్త భార్య యొక్క కన్నీటిని తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త అయితే ముందుగా ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుంటాడు. మళ్ళీ తన యొక్క భార్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడు. ఎందుకని? కలకంటి కంట కన్నీరొలికిన ఆ ఇంట సిరులు ఉండవు అని పెద్దవాళ్ళు చెప్పారు. భార్య ఏడుస్తూ కూర్చుందనుకో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు, వెళ్ళిపోతుంది. భార్యాభర్తల సంబంధం అనేది శాశ్వతమైంది. మనం అనుకుంటాం కొడుకులు అని, వాళ్ళకి రెక్కలు రాగానే వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారం వాళ్ళకు ఉంటుంది. కానీ కడదాకా నిలబడే బంధం భార్యాభర్తలు. కొన్ని సంబంధాలు మధ్యలో వస్తాయి, కొన్ని సంబంధాలు మధ్యలో పోతూ ఉంటాయి. కానీ భార్యకు భర్త శాశ్వతమైన బంధం, భర్తకు భార్య శాశ్వతమైన బంధం. ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగేటటువంటి ప్రతి గృహిణి కూడా ఒక గొప్ప విద్వాంసురాలి కిందే లెక్కేయాలి. ఆమెకు చదువు రాకపోవచ్చు, కొన్ని ఇళ్లకి గతంలో చదువు లేదు, కానీ అన్ని పనులు చక్కబెడుతుండాలి. అంటే అంత జ్ఞానాన్ని పొందుతుంది సమాజం నుంచి. అమ్మ లేకపోతే మనకు జన్మ ఉండదు, అదే భార్య లేకపోతే ఆ జన్మకి సార్థకత ఉండదు. అందుకనే ధర్మపత్ని అనేటువంటి పదం మన యొక్క వేదం నిర్ణయించింది. ధర్మపత్ని ఉంటేనే ఒక యజ్ఞం చేసినా, యాగం చేసినా, ఒక వ్రతం చేసినా పక్కన ఉండాలి. నీ ఎడమ స్థానంలో ఆ ధర్మపత్ని ఉన్నప్పుడే నీకు గౌరవం, నువ్వున్నప్పుడు ఆమెకి గౌరవం. అంతేగాని మోజు తీరిపోగానే మూలన పారేసేది కాదు ఈ మూడు ముళ్ల బంధం అనేది. ముసలితనంలో కూడా మనస్సు తెలుసుకొని ప్రవర్తించేదే మాంగళ్య బంధం. అటువంటి మాంగళ్య బంధం మామూలు బంధం కాదు. 3 ముళ్ళు వేయిస్తారు. ఎందుకని? ధర్మం, అర్థం, కామం, ఈ మూడింటిని కలిసి అనుభవించాలి అని చెప్పడానికి. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? భార్య తప్పు చేస్తే భర్త క్షమించాలి, భర్త తప్పు చేస్తే భార్య కూడా పెద్ద మనసుతో క్షమించాలి. ఎందుకని? తప్పు చేయటం అనేది మానవుడి యొక్క సహజ లక్షణం. ఒకవేళ భర్తే తప్పు చేస్తే ఆభిజాత్యాన్ని విడిచిపెట్టి క్షమాపణ కోరాలి. అప్పుడే బంధం పదిలంగా ఉంటుంది 3 కాలాల పాటు. కొంతమంది ఉంటారు సమాజంలో, అన్ని రకాలు మూర్ఖురాలైనటువంటి మహిళలు తన భర్తని బానిసరిగా చూస్తూ ఆ బానిసకి తాను యజమానిగా ఉంటుంది. కానీ తెలివైనటువంటి స్త్రీ తన భర్తని రాజుగా చేస్తుంది, ఆ రాజుకు తాను రాణిగా ఉంటుంది. అందుకనే భార్య యొక్క గొప్పతనం ఎప్పుడూ భర్త పొగుడుతూ ఉండాలి. అత్రి అనసూయ వీళ్ళు వృద్ధ దంపతులు. సీతారామ లక్ష్మణులు వెళ్ళారు ఆశ్రమానికి. వెళితే అత్రి తన భార్య అనసూయాదేవి గురించి చెప్తాడు. ఒకానొక సందర్భంలో 10 పగళ్ళు 10 రాత్రులు కలిపి ఒక్క పగలుగా మార్చిందయ్యా ఈమె అన్నాడు. 12 ఏళ్లు కరువు వస్తే అందరికీ భోజనం పెట్టింది అని తన భార్య గురించి గొప్పగా చెప్తాడు.
అలాగే భర్త గురించి కూడా భార్య గొప్పగా చెప్పాలి. దానివల్ల ఏమవుతుంది? సమాజంలో ఇద్దరికీ గౌరవం వస్తుంది. కుటుంబం అన్న తర్వాత కీచులాటలు లేకుండా ఎక్కడా ఉండవండి. ఒకవేళ అలా కీచులాటలు వచ్చినా కూడా సమాజంలో భర్త యొక్క పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యకున్నది. అలాగే భార్య యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టాల్సినటువంటి ధర్మం భర్త మీద కూడా ఉంటుంది. అంటే బయటికి వెళ్ళినప్పుడు భార్యను చులకనగా చూడకూడదు, గౌరవించాలి. ఆ ధర్మం భర్త పాటించాలి. నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే, నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం కూడా నువ్వే అనేటువంటి భావన ఇద్దరికీ ఉండాలి. ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనేటువంటి అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది. సృష్టి తీర్చిదిద్దినటువంటి అతి గొప్ప కళాఖండమే కుటుంబం. గొడవ పడకుండా ఉండే బంధం కంటే ఎంత గొడవలు పడినా విడిపోకుండా ఉంటారే ఆ బంధం చాలా 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 గొప్ప వరం ఇద్దరికి కూడా. కలిమి లేమి ఇవన్నీ సహజంగా ఉంటాయి ప్రతి కుటుంబంలో. అయితే కలిమిలో అందరూ కలిసే ఉంటారు, లేమి వచ్చినప్పుడే బుద్ధులు బయటపడతాయి. కానీ లేమి సమయంలో కూడా భార్యని భర్త, భర్తని భార్య ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళితే ఆ సంసారం విలసిల్లుతుంది. అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లు జరిగినప్పుడు సవరించుకోవాలి, అంతేగాని ఆ సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదు, ఆ గృహస్థాశ్రమాన్ని నాశనం చేసుకోకూడదు. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, అంతే తప్ప భారం కాకూడదు. భార్యాభర్తల యొక్క బంధం అన్యోన్యం కావాలి, అయోమయంలో పడకూడదు ఏనాడు. మన మనసులోని ప్రేమని బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగినటువంటి వ్యక్తి గనక భాగస్వామిగా దొరికితే అంతకు మించినటువంటి అదృష్టం పురుషుడికి గాని స్త్రీ గాని ఉండదు. కళ్ళతోనే మాట్లాడుకోవాలి భార్యాభర్తలు, కంటి సైగతోటే తెలిసిపోవాలి భార్య యొక్క మనోగతం భర్తకి, భర్త యొక్క మనోగతం భార్యకి. సాధారణంగా ఒక అమ్మాయి తన భర్త అందంగా ఉండాలి అని కోరుకుంటాడు, సహజం. భర్త కూడా అందమైనటువంటి స్త్రీ తనకు భారీగా రావాలని కోరుకుంటాడు. అయితే మానసికమైనటువంటి అందం గనక చూడకపోతే ఎట్లా ఉంటుందంటే, బాగా ఫుల్లుగా పెయింట్లు కొట్టేసి ఉన్నటువంటి ఇల్లును కొనుక్కున్నాడు ఒకడు, మేకు కట్టకపోతే మేకు గోడ పడిపోయింది. ఇది పరిస్థితి. కాబట్టి పెళ్లి అంటే ఈడు జోడు, తోడు నీడ, కష్టం సుఖం ఇవి మాత్రమే కాదు, ఇద్దరూ ఐక్యమైపోయి తమని తాము ఉద్ధరించుకునేటటువంటి ఒకానొక మంచి అవకాశం పొందటమే. ప్రతి అమ్మాయి తనకు చదువుకున్న భర్త రావడం కోరుకుంటుంది, అది కూడా సహజమే. కానీ తన మనస్సును చదివే భర్త దొరకటం అదృష్టం, ఇది కావాల్సింది. అందుకనే మహాభారతం అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నల ఘట్టంలో యక్షుడు ధర్మరాజును ప్రశ్న అడిగాడు. మగవాడికి భగవంతుడు ఇచ్చినటువంటి మిత్రుడు ఎవరు అన్నాడు. మిత్రురాలు అని అడగల, మిత్రుడు అని. భార్యే అటువంటి గొప్ప మిత్రుడు అని ధర్మరాజు జవాబు చెబుతాడు. అటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యంతో స్నేహితుల్లాగా పరస్పరం గౌరవించుకుంటూ మనస్సులు విప్పి మాట్లాడుకుంటూ తమకు కలిగినటువంటి సంతానాన్ని ఆదర్శవంతులుగా పెంచటం, తమ మీద ఆధారపడ్డటువంటి తల్లిదండ్రులని పోషించుకుంటూ
వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళ మాటను మన్నిస్తూ ఏ కుటుంబంలో అయితే ఉంటారో ఆ కుటుంబం స్వర్గంలో సమానం. స్వర్గం ఎక్కడో లేదు, భూలోకంలోనే, వాళ్ళ ఇంట్లోనే ఉంది స్వర్గం అని అందరూ భావిస్తారు. ఇవాళ రేపు ఇద్దరూ సంపాదన పరులు అవుతున్నారు, భార్య భర్త. నీకంటే నేనే గొప్పగా సంపాదిస్తున్నానని భార్య అనకూడదు, నీ సంపాదనే ఉంది బోడి సంపాదన అని పురుషుడు అనకూడదు. రెండు చక్రాల లాంటి వాళ్ళు భార్యాభర్త. ఒక బండికి సమన్వయంతో పోయినప్పుడు మాత్రమే ఆ బండి సక్రమంగా నడుస్తుంది, లేకపోతే ఆ బండి గాడి తప్పుతుంది, దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. కాబట్టి అటువంటి పని ఏనాడు కూడా చేయకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళింట్లో స్వర్గం వెళ్ళి విరుస్తుంది. వాళ్ళింట్లో పిల్లలు కూడా సంస్కారవంతులుగా పెరుగుతారు. ఇది మనం గమనిద్దాం. ఇవాళ స్పీడ్ యుగం అనుకుంటున్నాం మనం. స్పీడ్ యుగం అయితే కావచ్చు, కానీ మన ధర్మాలు ఎప్పుడూ మర్చిపోకూడదు. నేల విడిచి సాము చేయటం అనేది ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకని ఈ రోజున ఈ గృహస్థాశ్రమం గురించి, భార్యాభర్తల అనుబంధాన్ని గురించి ఈ 4 మాటలు మీతో పంచుకునే అదృష్టం నాకు కలిగినందుకు నేను సంతోషపడుతూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.